మహానాడు వేదికగా కోవట్లను బయటపెట్టిన చంద్రబాబు. కోవట్లు ఖబర్దార్, నా వద్ద మీ ఆటలు సాగనివ్వను, ఇది నా హెచ్చరిక అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కోవట్లను పంపించి మీ అజెండాను నెరవేర్చుకోవాలని అనుకుంటే పసిగడతామని స్పష్టం చేశారు. మహానాడు వేదిక నుంచి ఆయన రెండో రోజు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సంతనూతపాడులో వీరయ్య చౌదరి, పల్నాడులో జంట హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. కొంతమంది మన దగ్గర ఉండి వారికి కోవట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు వారిని వాళ్ళు చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తెస్తున్నారు. అలా వారి టార్గెట్ను పూర్తి చేసుకుంటున్నారు. ఎవరైనా మన కార్యకర్తలు ఇలాంటి తప్పుడు పని చేస్తే ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించను. కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చంద్రబాబు సూచించారు. కరుడు కట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారని అన్నారు. గుండెపోటుతో వివేక చనిపోయారు అని ప్రచారం చేశారని, అందరిలా తాను కూడా నమ్మాను అని, ఆయన గుండెపోటుతో చనిపోయారని వారి పత్రికలో రాశారని తెలిపారు. ఎన్నికల బిజీలో ఉండి తాను కూడా ఆలోచించలేదన్నారు. గొడ్డలితో చంపారని సాయంత్రానికి తెలిసిందన్నారు. అయితే రెండో రోజున వారి పత్రికలోనే నారాసుర రక్త చరిత్ర అని రాసుకొచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తనపై నెపం వేసేందుకు ప్రయత్నించారన్నారు. ఇలాంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని చెప్పారు. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్ అని చంద్రబాబు చెప్పుకువచ్చారు. పాత తరం విలువలు, కొత్త తరం ఆలోచనలు ఈ రెండూ కలిపి 6 శాసనాలు రూపొందించామని తెలిపారు. వీటి ద్వారా తెలుగు ప్రజలను 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపాలనేది తన దృఢ సంకల్పమని చెప్పుకువచ్చారు. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగు గడ్డపైనే పుడతానని స్పష్టం చేశారు. కార్యకర్తలే అధినేత, కార్యకర్తలే సుప్రీం, పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. 45 రోజుల్లో 1 కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలవాలి అని చెప్పుకువచ్చారు. ప్రజలు మెచ్చే రాజకీయ పాలన చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.